హాయ్, హలో, నమస్తే, వణకం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం గోంగూరని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ గోంగూర పచ్చడి కోసం నేను ఆయిల్ వేసి ఆవు పెట్టిన గోంగూరని తీసుకున్నాను. మీకు ఫ్రెష్ గోంగూర దొరికినట్లయితే ఫ్రెష్ గోంగూర తీసుకొని గోంగూర పచ్చడి ప్రిపేర్ చేసుకోండి. ఇలా 2 మినిట్స్ అయితే ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా కూరంతా కలిసేలాగా తిప్పుతూ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని గోంగూరనైతే ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న గోంగూరలో మూత పెట్టేసి ఇంకొంచెం సేపు ఉడికించాలి. ఈ గోంగూరని నేనైతే ఒక 3 మినిట్స్‌లో ఆఫ్ చేస్తామనంగా మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా గెంటెతోనే స్మాష్ చేస్తున్నాను. గోంగూర పచ్చడి మిక్సీలో వేస్తే అంత టేస్ట్‌గా ఉండదు గదా! అలాగని రోట్లో వేసుకొని నూరుకుందామంటే రోళ్ళు, రోకళ్ళేమి ఉండవాయా అమెరికాలో. అందుకని నేనైతే ఇలాగ గంటెతోనే స్మాష్ చేస్తున్నాను. ఇలా 2 మినిట్స్ చేస్తేనే వెంటనే ఈ వేడి మీద మెత్తగా అయిపోద్ది ఈ పచ్చడంతా గూడా. ఇలా ఏమాత్రం అడుగంటకుండా ఇలా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి ఇలాగా రోట్లో వేసి నూరినట్టయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిలో నేను 1.5 స్పూను పండుమిర్చి పచ్చడి వేస్తున్నాను. మీకు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోండి. ఇలా పేస్ట్ వేయడం వలన రోట్లో వేసి నూరుకోవడం అలాంటిదేం అవసరం ఉండదు. చూడండి ఈ పచ్చడి గోంగూరకి అంతా కలిసేలాగా ఇలా తిప్పుతూ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. నాకైతే గోంగూరలో వేసిన సాల్టే సరిపోయింది. అందుకని నేను ఎక్స్‌ట్రా ఏమి యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇంకో గిన్నెలో ఆయిల్ వేసుకొని తాలింపు కోసం ఆయిల్ కొంచెంసేపు వేడి చేయాలి. ఇలా వేడైన ఆయిల్‌లో కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ధనియాలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయలో నీరు ఏమాత్రం లేకుండా చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న ఉల్లిపాయలో కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు గూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఉడుకుతున్న ఉల్లిపాయని ఏమాత్రం అడుగంటకుండా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇంకా ఉడకలేదు. ఇంకొంచెం సేపు ఉడకాలి. ఇలా ఫ్రై అయిపోయిన ఉల్లిపాయలో ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని మనం దీనిలో వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఇలా మొత్తం కలుపుకుంటే గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మన తెలుగు వాళ్ళకి గోంగూర అంటే ఇష్టపడిన వాళ్ళెవరు ఉండరు గదా! ఇలా ప్రిపేర్ అయిన గోంగూర వైట్ రైస్‌లో గానీ, పలావ్‌లో గానీ వేసుకొని తింటే చాలా చక్కగా ఉంటది. చాలా మంచి టేస్ట్‌గా ఉంటది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.